ఫస్ట్ ఏం చూద్దాం? శరీర శుద్ధి. రెండోది రోగముల నుంచి శుద్ధి. మూడోది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి, మనశ్శుద్ధి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5:9 అనుకుంటా. చూడండి, 5:7. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. ఏం శుద్ధి అక్కడ ఉంది? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. ఇప్పుడు శరీర శుద్ధి అంటే మీద కనిపిస్తుంది కాబట్టి సబ్బు రాస్తాం, నూనె రాస్తాం, చెట్టు రాస్తాం, నీరు పోసి రుద్దుతాం, కడుగుతాం, తోముతాం, శుద్ధి అయిపోతాం. అలా రోగ శుద్ధి అంటే రోగానికి మందో వాడుతాము, శుద్ధి అయిపోతాం. ఈ హృదయ శుద్ధి అనేది అది మీద కనబడదు, ఎక్కడ ఉందో సరిగా తెలీదు. అది ఎలా శుద్ధి చేసుకో, అయినా అది శుద్ధి చేయాలని దేవుడు అంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు అంతరంగ శుద్ధి, లోపల శుద్ధి, హృదయ శుద్ధి, మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి. అదే హృదయ శుద్ధి అన్నా ఆత్మశుద్ధి అన్నా అది కూడా శుద్ధిగా ఉండాలంట. అంటే ఆ హృదయం కూడా కంపు పడుతుందా, హృదయం చెడిపోతుందా, హృదయం మురికి పడుతుందా, దానికి ఎందుకు శుద్ధి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనదంటే హృదయం. చెయ్యి మోసం చేయదు, కాలు మోసం చేయదు, ఒళ్ళు మోసం చేయదు, పెదాలు, ముక్కు, నోరు, వీటన్నిటికంటే మోసకరమైనది హృదయం. ఘోరమైన వ్యాధి కలిగినది హృదయం అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. అది ఎక్కడుందో మనకు కనబడదు, కానీ అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ హృదయం అంటే ఘోరమైన వ్యాధితో ఉంది. అది ఎక్కడ ఉందంట అంటే జకర్యా గ్రంథం రాశాడు, మనుషుల అంతరంగంలో ఉందంట హృదయం. మామూలుగా హృదయం అనే మాటకి ఇంగ్లీష్లో ఏముంటుందంటే హార్ట్, HEART, హార్ట్. హార్ట్ అంటే గుండె, గుండె హృదయం. దేవునికి స్తోత్రం. కనుక ఈ గుండెలోనే హృదయము దాగి ఉంది. హృదయం అన్నా గుండె అన్నా ఒకటే, కానీ మామూలుగా గుండె అంటే గుండెకాయ, మాంసపు గుండెకాయ ఉంటుంది. అది కాకుండా అది ఆత్మ సంబంధమైన హృదయం అనేది లోపల. ఇది ఘోరమైన వ్యాధి కలిగినది మనుషుల యొక్క హృదయం. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. ఏది? హృదయం. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దాని మీద నేను పాట రాశాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఇంట్లో ఉంటుంది ఆ మాట, చూడవచ్చు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. తీసి నెంబర్ చెప్పండి. ఒక ఛానల్ మీద, ఒక ఛానల్ మీద అయితే వాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అనే పాట తీసిన నెంబర్ చెప్పండి.